జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ జరగబోతోంది. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 5000 మంది పోలీస్ సిబ్బంది సమాయత్తమయ్యారు. పోలింగ్కు 1761 మంది పోలీసులతో భద్రత కల్పించారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు కల్పించారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈరోజు ఓటర్లు ఈ నాయకుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఎవరు గెలవబోతున్నారో ఈ యుద్ధంలో. ఇన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల తూటాలు పేల్చుకున్నారు నాయకులు. మేము అభివృద్ధి చేశామంటూ మాట్లాడుకున్నారు. ఎన్నో కుట్రలు కూడా మనం చూసాం అఫ్కోర్స్. సో ఏం జరగబోతోంది, ఓటర్లు ఎటువైపు నిలబడబోతున్నారో మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రజెంట్ ఈ ఓటింగ్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందించబోతోంది. వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ కవరేజ్ ఫర్ దిస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. సో ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి. మా కొలీగ్స్, మా రిపోర్టర్స్ ఫీల్డ్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయబోతున్నారు. ప్రతి పోలింగ్ బూత్ని కవర్ చేయబోతున్నారు. అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఓటర్లు వస్తున్నారు, ఎలా సమాయత్తమవుతున్నారు ఓటింగ్కి, ఇలా అన్ని విషయాలు మీకు చూపించబోతున్నాం. ముందుగా పెట్రిషియా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా ఉన్నారు. మరోవైపు నా కొలీగ్ సచిన్ కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మధు మనకి అందుబాటులోకి రాబోతున్నారు. ఒకసారి పెట్రిషియాతో మాట్లాడదాం. పెట్రిషియా శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పెట్రిషియా, అక్కడ సునీత ఓటింగ్ వేసేటువంటి కేంద్రంగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ప్రజలు ఎలా వస్తున్నారు ఓటు వేయడానికి, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎస్, ప్రస్తుతం మనం శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. సునీత రైట్ టు ఓట్ ఇక్కడనే వినియోగించుకోబోతుంది. ఇప్పటికే బైపోల్ ఎలక్షన్స్ కూడా మరికొద్దిసేపట్లో 10 నిమిషాల్లో పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. మన దగ్గర మాత్రం ఇప్పుడు పోలింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. దాదాపు 800 పైన మాత్రం ఇక్కడ ఓట్ వేయబోతున్నారు. ఒక పోలింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడే మాక్ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఏజెంట్స్ కూడా ఇక్కడనే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఏజెంట్స్ అయితే ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. మాక్ పోలింగ్ కి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది ఏజెంట్స్ డిఫరెంట్ పార్టీస్ నుంచి రావడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా అవేర్నెస్ అయితే కల్పించారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఎన్నికల ఏజెంట్స్ కూడా మాక్ పోలింగ్ ద్వారంగా కూడా డమ్ ఓటింగ్లు అయితే వేస్తుంటారు. ఆ డమ్మీ ఓటింగ్స్ వేసిన తర్వాత ఆ రిజల్ట్స్ అన్నంత కూడా ఆ కంట్రోల్ యూనిట్ ద్వారా కూడా ఏజెంట్స్కి చూపిస్తూ ఉంటారు. ఆ కంట్రోల్ యూనిట్కి ఉన్న డమ్మీ ఓట్స్ అంతా కూడా ఎన్నికల అధికారులు మాత్రం క్లియర్ చేస్తూ ఉంటారు. మాక్ పోలింగ్ అనంతరం కూడా ఒకవైపు ఏజెంట్స్ దగ్గర ఉన్న సంతకాలు కూడా తీసుకుంటారు. పోలింగ్ ఏరియాకి కూడా ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు లేదా అంటూ కూడా ఏజెంట్స్ చూస్తూ ఉంటారు. ఒకవైపు ఏజెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాము. మొత్తం అంతా చెక్ చేసినారా? ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? అన్ని పార్టీలు కరెక్ట్గా ఉన్నాయి మేడం. మా బీఆర్ఎస్కి రైట్. ఉదయం ఎప్పుడు వచ్చినారు? మొత్తం డమ్మింగ్ ఓట్స్ అంతా కూడా వేసారా? చేసాం మేడం. మొత్తం కరెక్ట్గా లెక్క కరెక్ట్గానే ఉంది. అంతా ఓకే ఉంది. ఎప్పుడు వచ్చినారు? ఉదయం 5 అంత క్లియర్ ఉందా? ఇక్కడ ఒక్కటే పోలింగ్ బూత్ ఉంది. మెయిన్ పోలింగ్ బూత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాగంటి సునీత ఇక్కడనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అంతా కూడా పూర్తిగా బాగానే ఉందంటారు? బాగానే ఉంది. రైట్. ఎటువంటి ఏం లేవు, పనిచేస్తుంది. రైట్. ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం బూత్ కూడా చూడొచ్చు. పోలింగ్ బూత్ కూడా స్క్రీన్ పైన విజువల్స్ అయితే ఆర్టీవీ విజువల్స్లో అయితే చూడొచ్చు. మాక్ పోలింగ్ పూర్తిగా క్లోజ్ అయింది. మరోవైపు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్తో పాటు రాజకీయ నేతలు డిఫరెంట్ పార్టీస్ నుంచి కూడా 5 o'clock నుంచి కూడా మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మనకి ఎలక్షన్ ఏదైతే డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఎంతమంది ఉన్నారు పూర్తిగా ఇక్కడ? ఎంతమంది ఓట్ వేయబోతున్నారు? 841 ఒకటే బూత్ ఉంది. అంటే మెయిన్ బూత్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మాగంటి సునీత ఇక్కడనే ఓటు వేయబోతున్నారు. అంతా కూడా ఫెసిలిటీస్ అంతా కూడా పూర్తిగా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతా పీస్ఫుల్.
ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా బందోబస్తు అయితే పూర్తిగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ముందుగానే మాక్ పోలింగ్లో పార్టిసిపేట్